ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతాను, మీరు ఆలకించగలరని ఆశిస్తున్నాను. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యము జరగకుండా చేయును. విన్నారా ప్రియులారా? ఇక్కడ ఒక చక్కటి మాట వ్రాయబడుతుంది. మనల్ని పరిపాలిస్తున్నటువంటి మన నాయకులు, ఆధ్యాత్మికంగా సంస్థ నాయకులైనా, ఆధ్యాత్మికంగా సంఘ కాపురులైనా, లేకపోతే ఏదైనా ఒక ఉద్యోగంలో నీవు ఉంటున్నప్పుడు నీ ఉద్యోగంలో ఉన్నటువంటి నీ పై అధికారి నీ మీద కోపపడినా, ఏ పరిస్థితుల్లో కూడా నిన్ను కట్టుకున్నటువంటి నీ భర్త అయినా, ఏ పరిస్థితులైనా కూడా ఎవరైనా నీ మీద కోపపడినట్లయితే నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము. ఎందుకంటే ఓర్పు ద్రోహ కార్యము జరగకుండా ఆపుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ సొలొమోను భక్తుడు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ప్రస్తుత దినాలలో మనం చూస్తూ ఉన్నాం, చాలామంది జీవితాలలో ఓర్పు అనేది ఉండలేనటువంటి పరిస్థితి, ఓర్పు అనేది లేనిటువంటి పరిస్థితుల్లో అనేక మంది జీవిస్తున్నారు. ఒక చిన్న మాట అన్నా, ఒక చిన్న దెబ్బ కొట్టినా, సంఘ కాపురి ఒక మాట అన్నా, సంస్థ నాయకులు ఒక మాట అన్నా, భర్తగా ఒక మాట అన్నా, చాలా కుటుంబాలు, చాలామంది వ్యక్తులు ఆ పరిస్థితి నుంచి తొలగిపోయి దేవునికి దూరస్తులైపోయేటువంటి పరిస్థితులను నడిపించబడుతున్నారు. కుటుంబాలను శాపగ్రస్తముగా మార్చుకునేటువంటి అనుభవాల్లోకి వెళ్ళిపోతున్నారు. అయితే ఈ రోజున దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఏంటంటే, మన మీద ఎవరైనా కోపపడినప్పుడు, లేకపోతే మన సంస్థ నాయకులైనా, లేకపోతే మన సంఘ కాపురులైనా, లేకపోతే మన కుటుంబ యజమానైనా, వాళ్ళు ఎవరైనా కావచ్చు, మన పని చేస్తున్నటువంటి మన పని దగ్గర ఉన్నటువంటి నాయకులైనా, యజమానులైనా మన మీద కోప్పడినప్పుడు మనము కొంచెం ఓర్చుకుంటే ఆ ఓర్పు వలన మన యొక్క విధేయత వారికి కనబడి మనలో ఉన్నటువంటి సామరస్యతను బయటికి తీసుకుని వచ్చి మన మీద వారికి జాలి, దయ, కనికరం కలిగేటట్లుగా చేసి మనల్ని వారి ఎదుట సాక్షులుగా నిలబెడుతుంది. మనం పతనమైపోకుండా, మన కుటుంబం పతనమైపోకుండా, మన ఆధ్యాత్మికమైనటువంటి స్థితి పతనమైపోకుండా ఉండేటట్లుగా మన జీవితాన్ని చేస్తుంది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటని తెలియజేస్తున్నారు. అదేమిటంటే, లూకాసు వార్త 21వ అధ్యాయం 10వ వచనం నుండి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములను కలుగును, తెగుళ్ళను, కరువులను తటస్థించును, ఆకాశం నుంచి మహా భయోత్పాతమును కలుగు గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ జరుగునప్పుడు వారు మిమ్మల్ని బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మల్ని రాజుల ఎద్దుకును, అధిపతుల ఎద్దుకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు. ఇది సాక్ష్యార్థమైనటువంటిది మీకు సంభవించును. కాబట్టి మేమేమి సమాధానం చెప్పుకుందుమా అని ముందుగా మీరు చింతింపుకుందురుమని మీ మనసులో నిశ్చయించుకొనుడి.
ఈ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకు వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామము నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైన నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. అంత్య దినాలలో జరగబోయేటువంటి విషయాలు, యేసు ప్రభు రాకడకు ముందు జరగబోయేటువంటి విషయాలు యేసు ప్రభు వారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రస్తుత దినాల్లో ఇవి మన కళ్ళ ముందు జరుగుతున్నాయి, మనకు జరుగుతున్నాయి. మనం కళ్ళారా వాటిని చూస్తున్నాం. ఏం చెప్పారు యేసు ప్రభు వారు అంటే, మిమ్మల్ని బలత్కారంగా పట్టి నా నామం నిమిత్తం మిమ్మల్ని హింసిస్తారట, చెరసాలకు అప్పగిస్తారట. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుత దినాల్లో క్రైస్తవ సమాజం మీద అనేక మంది వ్యతిరేకంగా దాడులు చేస్తూ, అనవసరంగా జైళ్ళకు అప్పగిస్తూ, క్రైస్తవుల మీద బురద చల్లేటువంటి ప్రయత్నాలు ప్రస్తుత దినాల్లో జరగడం లేదా? మనం కళ్ళారా చూడటం లేదా? ఇవి సాక్ష్యంగా మనకు కనబడుతున్నాయి. చెరసాలకు మిమ్మల్ని అప్పగింతురు కాబట్టి మేమేం సమాధానం చెప్పుదుమా అని మీరు దాని గురించి చింతించవద్దు అని చెప్తూ, మీ విరోధులందరితో మీరు పోరాడుటకు, వాదించుటకు, వారు కాదంటకు కావలసిన జ్ఞానం నేను మీకు దయచేస్తాను. అయితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, నా నామం నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. కాబట్టి మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఓర్పు అనేది మన ప్రాణాన్ని కాపాడుతుంది. ఓర్పు అనేది మన యొక్క సాక్ష్యార్థమైనటువంటి జీవితాన్ని 10 మందికి తెలియజేస్తుంది. మన ఓర్పు అనేది రాజులను సైతం మార్చగలిగేటట్లుగా చేస్తుంది. మన ఓర్పు అనేది అధికారులను సైతం కూడా మార్చగలిగేటట్లుగా చేస్తుంది అనేది దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా మనకు తెలియబడుతున్నటువంటి అంశం. ప్రియులరా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 3 వ్యక్తుల గురించి నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. వారెవరు అంటే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు జీవితాల్లో వాళ్ళు ఉంటున్నటువంటి ఆ దినాల్లో బబులోను రాజుకి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన అంటే నేను చదువుతాను, ఆ మాటని మీరు జాగ్రత్తగా ఆలకించండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనమును నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మొదటి 2 వచనాలు చదువుతాను. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయను మైదానంలో దానిని నిలవబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర అధికారులను, న్యాయాధిపతులను, సంస్థానంలో ఆధిక్యము వహించిన వారిని అందరినీ సమకూర్చుటకును రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకు దూతలను పంపించగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ నెబుకద్నెజరు అనేటువంటి రాజు ఒక బంగారు ప్రతిమను చేయించి, ఆ బంగారు ప్రతిమను ప్రతిష్ఠించి, తన దేశంలో ఉన్నటువంటి సకల జనులు ఆ యొక్క దేవతకే నమస్కారం చేయాలి, ఆ ప్రతిమకే నమస్కారం చేయాలి, వేరొక దేవునికి నమస్కారం చేయడానికి వీలు లేదు అని ఒక కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకొని వచ్చాడు. ఆ కఠినమైన చట్టాన్ని తీసుకుని వచ్చి రాజ్యంలో ప్రతి ఒక్కరు ప్రజలు కూడా ఆ ప్రతిమకు నమస్కారం చేసేటట్లుగా, ఆ ప్రతిమకు మొక్కేటట్లుగా ప్రజలందరూ కూడా ప్రేరేపిస్తున్నటువంటి దినాలవి. అయితే యూదా దేశం నుంచి మరి బానిసలుగా కొనుక్కోబడినటువంటి దేవుని పిల్లలైనటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఒక ఉన్నతమైనటువంటి తీర్మానం చేసుకున్నారు. ఏమిటంటే, మేము చావనైనా చస్తాము కానీ
మేము నీవు నిలబెట్టినటువంటి ఆ ప్రతిమకు పొరపాటును మొక్కము, ఎందుకంటే మేము యూదులం గనుక మేము ఆ పని పొరపాటును చేయజాలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులకు ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే వారు సేవిస్తున్నటువంటి దేవాతి దేవుడైనటువంటి యేసయ్యకు తప్ప మరొక దేవునికి పొరపాటును నమస్కారం చేయరు, పొరపాటును మొక్కరు, వంగరు, ఏ ప్రతిమకు కూడా వాళ్ళు ఆరాధన చేయరు. అది యూదుల్లో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం. అయితే ఈ యోధా దేశం నుంచి వచ్చినటువంటి యొక్క ముగ్గురు బాలురు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, వాళ్ళు రాస్తూ చెప్తున్నారు. చదువుదాం ఆ మాట. అదే 3వ అధ్యాయం 10వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్త వినండి. 9వ వచనం నుండి, రాజు ఒక నెబుకద్నెజరు వద్ద ఇలాగ మనవి చేసిరి, రాజు చిరకాలం జీవించును గాక. రాజా, తాము కట్టడ నియమించితిరి, ఏదనగా బాకాను, పిల్లను గ్రోవిని, పెద్ద వీణను, విపంచుకను, సింఫోనియను, సకల విధములకు వాయిద్యములను వీరు ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతికను నమస్కారం చేయవలను. సాగిలపడి నమస్కరింపబడిన వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుణములు వేయబడనని ఈ రాజు దగ్గర ఉన్నటువంటి పనివాళ్ళు రాజుకు తెలియజేస్తుంటే, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఉన్నటువంటి వాళ్ళు నీ యొక్క ఆజ్ఞను లక్ష్య పెట్టలేదయ్యా, నువ్వు నిలబెట్టించిన ప్రతిమ నమస్కారం చేయట్లేదు అన్నప్పుడు రాజుట అత్యాగ్రహం తెచ్చుకున్నాడు. అంటే కోపం ఎక్కువైపోయిందట. కోపం ఎక్కువైపోయిన తర్వాత వాళ్ళ ముగ్గురిని పిలిపించి వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు రాజుతో చెప్తున్నటువంటి మాట ఏంటో నేను చదువుతాను, వినండి. ప్రియ దేవుని బిడ్డలారా, షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు 16వ వచనం, రాజుతో ఇలాగ చెప్పి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్నటువంటి చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. విన్నారా? మమ్మల్ని ఈ యొక్క అగ్నిగుండములో నుంచి తప్పించి రక్షించుటకు సమర్థుడైనటువంటి దేవుడు అని చెప్పి వారు ఆరాధిస్తున్నటువంటి దేవాతి దేవుని గణపరుస్తున్నారు రాజు ఎదుట. రాజు ఆ మాట వినగానే ఇంకా అత్యాగ్రహం తెచ్చుకొని కోపం ఎక్కువ చేసుకొని, ఎవరైతే ఆ ప్రతిమకు మొక్కరు నమస్కారం చేయరో అగ్నిగుండంలో వేయబడతారని చెప్పినటువంటి ఆ యొక్క మాటని బట్టి ఆ అగ్నిగుండాన్ని ఇంకా 7 అంతలుగా మండించినట్టు చేశారట. 7 అంతలుగా మండించినట్టు చేశారట. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అగ్నిగుండములో మంట ఎక్కువైపోయి ఎర్రగా మండుతుంటే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు పొరపాటున భయపడలేదు. ఎందుకో తెలుసా? వారికి ఉన్నటువంటి ఒకే ఒక విశ్వాసం ఏంటంటే, మా దేవుడు ఈ అగ్నిగుండములో నుంచి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. మేము యూదులము గనక, మేము ఒక్కడే దేవుడిని ఆరాధన చేస్తున్నాము గనక, మేము నమ్మినటువంటి మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి శక్తి కలిగినటువంటి వాడు, మేము నిజమైన దేవుడిని ఆరాధిస్తున్నాము గనక శక్తి కలిగినటువంటి వాడని పరిపూర్ణంగా నమ్మి దేవుని యందు ఆధారపడి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే పరిస్థితి ఈ దినాలలో మనకు దాపురిస్తే ఎంత మనం దేవుని ఎదుట ధైర్యంగా సాక్షులుగా మనం నిలబడగలం? ఆలోచన చేయండి ఒకసారి. ఇదే పరిస్థితి ప్రస్తుత దినాల్లో మనకి వ్యక్తిగత జీవితాల్లో ఈ శిక్షలు అమలుపరచబడితే మనం ఎంతమంది దేవుని కొరకు సాక్షులుగా నిలబడతామో కామెంట్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చూడండి, మేము నశించుదుము కానీ మేము పొరపాటున ఆ ప్రతిమకు మొక్కం. మా యొక్క విశ్వాసం ఏంటంటే, మా దేవుడు మమ్మల్ని ఈ పరిస్థితుల్లో తప్పించి రక్షించుటకు శక్తి కలిగినటువంటి వాడని నమ్మడం వలన అగ్నిగుండం 7 అంతలు అధికంగా మండుచూ ఉన్నప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని వస్త్రములతోనే తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేశారట. వస్త్రములతోనే అగ్నిగుండంలో వేశారు. దేవుని బిడ్డలారా, అక్కడ జరుగుతున్న విషయం ఏంటి తెలుసా? వీళ్ళు వేసింది ముగ్గురిని కదా, అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. ఏంటో చెప్పనా? ఆ ముగ్గురితో పాటు 4 తిరుగుతున్నట్టు అగ్నిగుండంలో పాటలు పాడుకుంటూ 4 తిరుగుతున్నారట. రాజు గమనిస్తున్నాడు, చూస్తున్నాడు. ఆ 7 అంతలుగా మండుతున్న అగ్నిగుండంలో 4 తిరుగుతున్నారు. విచిత్రం తెలుసనా? ఎవరైతే షడ్రక్, మేషక్, అబేద్నెగోలను తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో వేశారో
ఆ అగ్నిగుండం యొక్క వేడికి తట్టుకోలేక వేసినటువంటి వారు చనిపోయారు, కానీ వేయబడినటువంటి వారు చనిపోలేదు. బాగా జాగ్రత్తగా వినండి. ఎవరైతే అగ్నిగుండంలో వేశారో ఆ అగ్నిగుండం దగ్గరికి వచ్చి వేసినటువంటి వాళ్ళు చనిపోయారు, కానీ అగ్నిగుండంలో వేయబడినటువంటి వాళ్ళు చనిపోలేదు. దాని యొక్క అంతర్యం ఏంటి చెప్పనా? ఆ అగ్నిగుండం వేడికి వేయబడినటువంటి వారు ఆ అగ్నికి తట్టుకోలేక వాళ్ళు అక్కడికక్కడికే కాలి బూడిదైపోయారు. కానీ వేయబడినటువంటి వారికి మాత్రం అగ్నివాసన రాలేదు, జుట్టు కాలిపోలేదు, బట్టలు కాలలేదు. వారు అగ్నిగుండంలో సంతోషముగా తిరుగుతూ నాలుగో వాడైనటువంటి వారు ఆరాధిస్తున్నటువంటి వారి దేవాతి దేవుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆరాధిస్తున్నటువంటి దేవాతి దేవుడు వారి మధ్యలోనికి వచ్చి వారితో పాటు కలిసి వాళ్ళకి అగ్నివాసన అంటకుండా, అగ్ని వారి శరీరాలకు తగలకుండా, వారి బట్టలకు కూడా తగలకుండా మన దేవుడు వారిని కాపాడుతూ వస్తున్నాడు. రాజు అంటున్నాడు, రే మనం అంతమంది వేసాంరా అని పని వాళ్ళని అడుగుతుంటే ముగ్గురునయ్యా అని వాళ్ళందరూ అంటున్నారు. మరి నాకేంది నలుగురు కనపడుతున్నారు అని చెప్పి దేవుని బిడ్డలారా ఆ నలుగురిని కూడా తీద్దామని చెప్పేసి అగ్నిగుండం ఆర్పిన తర్వాత తీరా చూస్తే మళ్ళీ ముగ్గురే ఉన్నారు. ముగ్గురిని బయటికి పిలిస్తే బయటకు వచ్చిన తర్వాత వారి వస్త్రాలు కాలిపోలేదు, వాళ్ళకి అగ్ని వాసన తగలేదు, వెంట్రుకలు తగలబడలేదు. దానికి కారణం ఏంటి తెలుసా? ఎంతటి ఓర్పుతో కూడినటువంటి కార్యం అక్కడ జరుగుతుందో మనం చూద్దాం ఒకసారి. ఎంతటి శ్రమలకైనా కూడా అప్పగించుకోవడానికి వాళ్ళు తమ జీవితాన్ని దేవుని కొరకు అప్పగించారు. వాళ్ళ యొక్క ఓర్పు వాళ్ళ ప్రాణాన్ని కాపాడుతూ వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఈ కడవరి దినాల్లో ఏం జరుగుతాయని చెప్పాడు దేవుడు. మనం ఇందాక చదువుకున్నాం కదా లూకా సువార్తలో, మిమ్మల్ని మనుషులందరి చేతికి మిమ్మల్ని అప్పగిస్తారు, అందరి చేత మీరు ద్వేషింపబడతారు. అయితే మీరు ఓర్చుకుంటే మీ యొక్క ప్రాణం మీరు దక్కించుకుంటారు, ద్రోహ కార్యములు జరగకుండా చూసుకుంటారు అనే విషయానికి తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఓర్పుతో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏ విధంగా అయితే తమ ప్రాణాలను కాపాడుకున్నారో అదే ఓర్పు ఈ రోజున మనకుంటే, మన కుటుంబాల్లో కుటుంబాలు విచ్ఛిన్నమైపోవు, సంఘాలు పాడైపోవు, అధికారులు పాడైపోరు, ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి ఉండదు, కుటుంబ వ్యవస్థ పాడైపోయే పరిస్థితి ఉండదు. ఇప్పుడు దేవుని బిడ్డలారు ఈ రోజున ఆలోచించేయండి. భర్త తిట్టాడనో, లేకపోతే కొట్టాడనో, లేకపోతే అత్త ఏదో అనిందనో, లేకపోతే పక్కింటి వాళ్ళు ఎవరో ఏదో అన్నారని చెప్పేసి క్షణమావేశంతో మన జీవితాన్ని అంతర్ధానంగా మనం ముగించుకోవాలని ఆలోచన చేస్తే ఎవరికి నష్టం? దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఓర్పు అనేది ఈరోజున మన ప్రాణాన్ని కాపాడుతుంది. షడ్రక్ మేషక్ అబేద్నెగోల ప్రాణాలు ఏ విధంగా అయితే వచ్చాయో అలాగే మన ప్రాణాలు కూడా ఓర్పు వలన కాపాడబడతాయి. శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అనేక పరిస్థితులు మనకు రావచ్చు. అయితే మనం చేసిన ఓర్పుతో చేసిన మన క్రియ, మన ఓర్పు మన ప్రాణాన్ని నిశ్చయంగా కాపాడుతుంది. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఓర్పు వలన మన వ్యక్తిగత జీవితాల్లో ఎంతో ఓర్పు వలన మన ప్రాణాన్ని కాపాడుకునే పరిస్థితులు ఉంటాయి. పైగా ఓర్పు వలన ఎవరైతే మన మీద నింద వేశారో, ఎవరైతే మనల్ని మాట అంటున్నారో, ఎవరైతే మన మీద కోపడుతున్నారో వారే నాశనం అయిపోయేటువంటి పరిస్థితి. మొర్దెకై మీద కోపడుతూ వచ్చాడు హామాను. ఎవరు చనిపోయారు తర్వాత? హామానే చనిపోయాడు. ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేస్తున్నారు. ఎవరు చనిపోయారు? వేయబడినటువంటి వారు చనిపోలేదు, వేసిన వాళ్ళు చనిపోయారు. ఓర్పు వలన మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచన చేద్దాం. ఓర్చుకొని దేవుని సన్నిధిలో స్థిరమైన సాక్షులు నిలబడి ఎవరైనా ఒక మాట అన్నా కూడా ఓర్పు అనేది ఉంటే ఈరోజున కుటుంబాల్లో గొడవలు రావు. ఓర్పు అనేది ఉంటే అన్నదమ్ముల మధ్య సమస్యలు రావు. ఓర్పు అనేది ఉంటే అక్క చెల్లెల మధ్య సమస్యలు రావు. ఓర్పు అనేది ఉంటే కుటుంబ వ్యవస్థ చక్కగా ఉంటుంది. కాబట్టి ఆ ఓర్పు వలన మన కుటుంబాలను మనం కాపాడుకుందాం, మన యొక్క ఆధ్యాత్మిక స్థితిని కాపాడుకుందాం, మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకుందాం,
కుటుంబ జీవితాన్ని కాపాడుకుందాం. మనల్ని బట్టి అనేకులు కూడా నాశనం అయిపోకుండా ఉండేటట్లుగా మన జీవితాన్ని మనం కాపాడుకుంటూ ఇతరులకు ఆదర్శప్రాయంగా మనం బ్రతుకుదాం. ఆ ఓర్పుని దేవుడు నీకు, నాకు, మనకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, కృపగల దేవ, మీకు వందనాలు ప్రభువా. ఇదని మీరు మాకు తెలియజేసిన మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఓర్పు ద్రోహ కార్యములు జరగకుండా ఆపుతుందని మీరు తెలియజేస్తారు తండ్రి. మీరు తెలియజేసిన మాటను బట్టి స్తోత్రాలు. అవునయ్యా, మనుషులు మమ్మల్ని సభలకు అప్పగించినప్పుడు తండ్రి మరి మేము ఓర్చుకొని తండ్రి మరి యొక్క ఓర్పు వలన ద్రోహ కార్యములు జరగకుండా మా ప్రాణములు దక్కించుకునేటట్లుగా తండ్రి మీరు మమ్మల్ని నిలబెడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏ విధంగా ఓర్చుకొని తమ ప్రాణములను కాపాడుకున్నారో ఆ రీతిగా మేము కూడా ఓర్చుకొని మా కుటుంబ వ్యవస్థను కాపాడుకొని, మా సంఘాలను కాపాడుకొని, మా యొక్క ఆర్థిక వ్యవస్థను, ఆధ్యాత్మికమైన వ్యవస్థను కాపాడుకునేటట్లుగా మా కృపనేమని కోరుతున్నాం. దయగల తండ్రి, మీ కనికరం చేత మమ్మల్ని నింపి దీవించి ఆశ్రయించి వర్ధిల చేయమని, కృపాక్షేమాలతో మమ్మల్ని నింపమని, ఈ దినపు ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి వర్ధిల చేయమని, మహిమ ఘనతా ప్రభావాలు పొందుకున్నామని మీ ఘనమైన కృపకలస్తానికి మా జీవితాన్ని అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి యొక్క వాక్యాన్ని మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి, తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి. మరి మీ యొక్క ప్రార్థన అవసరతలుంటే ఆ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకి మరి మీరు మీ ప్రార్థన అవసరతలు మాకు పంపించినట్లయితే మేము ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. మరి అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా ఉందురుగాక. ఆమేన్.